మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రిజర్వాయర్లు ఈనాడు ఆత్మహత్యలకి కేంద్రంగా మారాయి. ఒకటా రెండో ఆత్మహత్యలు కాదు, దాదాపు 100 రోజుల్లోనే 3 ఆత్మహత్యలు జరిగాయి. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు ఏ మాత్రం స్పందించే పరిస్థితి లేదు. కాగా మనుషులు చనిపోయిన నీరు త్రాగడానికి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు లేకుండా వెచ్చించడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితులన్నీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ కనిపించాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వరుసగా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఆ ఆత్మహత్యలు జరుపుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నాం. అవి తాగడానికి నీరా లేకుండా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక బావిలాగా ఉందా అని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. మొత్తం పట్టణ వ్యాప్తంగా మొత్తం అవే నీరే త్రాగడానికి పోనీ ఆ నీరు వదిలేటప్పుడు కూడా కనీసం ప్రజలకు ఏమైనా సమాచారం చేరవేస్తున్నారా? ఇప్పుడు ఈ ఆత్మహత్యలు జరిగించేటవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో నా పత్రికల్లో ప్రజలందరూ చూస్తున్నారు. చూసి ఆ నీళ్లు తాగడానికి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎలా తాగాలి? మేము ఇంత జరుగుతా ఉంది, అధికారులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. మరి ప్రజలు మాట్లాడుకున్నంత ఆలోచన అధికారులకు ఉండగా, ప్రజాప్రతినిధులకు ఉండగా అని ప్రశ్నిస్తున్నాం. ఈ విషయం ఎమ్మెల్యే గారు కూడా గమనించాలా. ఎమ్మెల్యే గారు కూడా వరుసగా ఇన్ని ఆత్మహత్య జరుగుతూ ఉంటే వాటిపైన ఎందుకు గట్టి భద్రతా ఏర్పాట్లకు చర్యలు ఎందుకోసం తీసుకోవడం లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. 100 రోజుల్లోనే వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ నీరు పట్టణ ప్రజలందరూ తాగేటిది. మరి అంత ప్రజలు తాగే నీరుని ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అందుకని ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలా. చొరవ తీసుకొని ఆ యొక్క రిజర్వాయర్ కి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలా. ఒక పక్క మున్సిపల్ అధికారులేమో మేము కార్మికుల సంఖ్యను పెంచాము, వాళ్ళ భద్రత ఉన్నట్లేదు. భద్రత ఉంటే మరి ఎందుకు ఆత్మహత్య జరుగుతాయని చెప్పేసి అధికారులు అడుగుతున్నాం. అందుకోసం ఆర్డీఓ గారు రావాలా. ఆర్డీఓ గారు వచ్చేంతవరకు ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. ఆర్డీఓ గారు వచ్చి రాబోయే రోజుల్లో మరి ఇంకోసారి ఇటువంటిది ఆత్మహత్యల పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపడతామని చెప్పేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఈ ఆందోళనకి పట్టణ ప్రజలు, వాహనదారులు, రాకపోకుండా వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మన కోసం ఏదో ఒకరి కోసం చేసేది కాదు. పట్టణ ప్రజలందరూ ఆ నీరు తాగి అనారోగ్యానికి గురై ప్రమాదం ఏర్పడతా ఉంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అందుకోసం పట్టణ ప్రజలు అందరూ గమనించాలా. గమనించి మేము చేసే ఆందోళనకి మీరందరూ మద్దతు ఇవ్వాలా. పోలీసు వారు కూడా ఈ ఆందోళన సహకరించాలని చెప్పినటువంటి వాహనదారులందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా చిన్న సమస్యను పరిష్కారం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాస్తారోకో చేస్తున్నాం. దయచేసి ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క సంవత్సర కాలంలో ఇప్పటికే 4 ఆత్మహత్యలు మన రిజర్వాయర్ నందు జరిగినాయి. మరి గతంలో జరిగినప్పుడు మేము ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు ఈ యొక్క సిబ్బందిని అంటే వాచ్మెన్ సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పేసి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా సిబ్బంది అనేక సార్లు చెప్పడం జరిగింది. మేము చెప్పాం, పింఛన్ లేకోకుండా, సీసీ కెమెరాలు లేకోకుండా సిబ్బంది పహారా కాకపోతే ఆత్మహత్యలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. ప్రజల అదే నీటినే తాగుతూ అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పేసి చెప్పినా కూడా అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లేదంటే ఈ రోజు ఎక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న ఊర్లలోనే వాచ్మెన్లు పెట్టి రాత్రి పగలు తిరిగే పరిస్థితి. మళ్ళీ ఈ రోజు గుంతకల్ పట్టణంలో అతిపెద్ద 2 రిజర్వాయర్లు ఉన్నాయి. దాంతో పాటు రైల్వే రిజర్వాయర్ ఉంది. మళ్ళీ ఇంత పెద్ద రిజర్వాయర్ ఉన్నప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా కనీసం పహారా కాయలేని పరిస్థితుల్లో మళ్ళీ సిబ్బంది ఉందంటే ఈ రోజు సిగ్గుచేటు అనిపిస్తా ఉంది. అందుకే చెప్తున్నాం, రాత్రి పగలు పహారా కాయాలా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టూ రిజర్వాయర్ చుట్టూ పెన్షన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆత్మహత్యలకు పాల్పడకోకుండా చూసుకోవాలా అని చెప్పేసి కూడా మేము ఈ రోజు అధికారులకు తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడే చూస్తున్నాం, నీళ్లు కూడా పూర్తిగా అడుగంటిపోయినాయి.
మళ్ళీ బురద నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళన్నీ కూడా రంగు మారి వస్తున్నాయి. ఆ నీళ్లు కూడా రంగు మారి రావడం వల్ల ప్రజలు అనేక రోగాలుగా పాలవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం వర్షాపాతం లేక ఈ యొక్క మంచినీళ్ళు కూడా అందరినవా కావచ్చు, తుంగభద్ర కావచ్చు, లేట్ గా అంటే ఇవి రెండు ప్రాంతాల్లో కూడా కాలువలు కూడా లేట్ గా కుళాయి నీళ్ళు వచ్చే పరిస్థితి, యొక్క కాలువకు నీళ్లు లేట్ గా వచ్చే పరిస్థితి ఉంది అంటున్నారు. మళ్ళీ ఉన్న నీటినే తక్కువ చూసుకొని వాడుకోనని వారానికి ఒకసారి మంచి నీళ్లు వదులుతున్నారు. అయినా కూడా ప్రజలు దాన్ని ఆలోచించుకుంటూ తక్కువగానే వాడుకుంటున్నప్పటికీ మళ్ళీ శుద్ధి చేయని మంచి నీటిని వదిలి మళ్ళీ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారు ఈ రోజు మున్సిపల్ అధికారులు. అందుకోసం తక్షణమే మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా సిబ్బంది కూడా వెంటనే రిజర్వాయర్ చుట్టూ పెంచిని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పెట్టి దాంతో పాటు అక్కడ నిరంతరం పహారా ఉండే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదే విధంగా ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజలను కలుపుకొని రోడ్డు బైఠాయించడమే కాదు మున్సిపాలిటీ కూడా దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న వారందరూ కూడా ఇక్కడ సహకరించిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.